హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. రీసెంట్గా ఒక కస్టమర్ అన్నారండి, దేవుడి దయవే ఉంది బ్రదరు, మనం తింటున్నాం మనం బ్రతుకుతున్నామని. లేదండి, దేవుడి దయ వల్లే మనం బ్రతుకుతున్నాం అనే మాట వాస్తవం. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చాను. మార్కెట్లో ఒక సెడాన్ సిగ్మెంట్లో రారాజు అంటారు ఆ బండిని. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చానండి. స్కోడా ర్యాపిడ్ స్టైల్ వెర్షన్ అంటారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి అండి. 2019 వెహికల్ అయితే చాలా బాగుందండి. ఆ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చి చూపిద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాం. వెహికల్ అయితే కనుక విజయవాడ రిజిస్ట్రేషన్ బండి, ఆంధ్ర బండి. వెహికల్ చూద్దామండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి రండి. హలో అండి, మీకు ఇందాక చెప్పిన దాని ప్రకారంగా మార్కెట్లో సెడాన్ అనే సిగ్మెంట్లో మీ ముందుకి ఒక మంచి వెహికల్ తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ వచ్చేసరికి స్కోడా ర్యాపిడ్. స్కోడా ర్యాపిడ్లో ఆటోమేటిక్ వెర్షన్ అండి, డీజిల్ బండి. స్టైల్ అనే వేరియంట్ అండి. 1.5 లీటర్ ఇంజన్. ఈ వెహికల్ వచ్చేసరికి మీరు ఎంత హైవే జర్నీ చేసినా లోపల అలుపు అనేది రాదండి. అంత కంఫర్ట్ ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో 5 మెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. ఈ 5 మెంబర్స్ కూడా రిలాక్స్గా జర్నీ చేయొచ్చు అని చెప్పొచ్చు అండి. అలాంటి వెహికల్ ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి 16 to 18 మైలేజ్ వస్తుందండి హైవేలో. సిటీ వచ్చేసరికి 13 to 15 బిలో వస్తుందండి. మనం క్లచ్ మూమెంట్ వాడే దాని ప్రకారంగా ఈ వెహికల్ మైలేజ్ అనేది ఆధారపడి ఉంది. సో వెహికల్ వీడియోలోకి వెళ్ళినట్లయితే అవుట్ సైడ్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ పార్ట్ చూసుకున్నా వెహికల్ అయితే కనుక ఒరిజినల్ వెహికల్ అండి. ఎక్కడ పార్ట్ మార్చి కొత్త పార్ట్ వేసిందా అనే దాఖలాలు లేవు. ఎక్కడ గీతలు ఉన్నదైతే కనుక కాదు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చాం. వెహికల్ అవుట్లుక్ మీరు ఫ్రంట్ డోర్లు, వెనక డోర్లు, క్వార్టర్ ప్యానెల్లు, ఫెండర్లు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్కి వచ్చేసరికి టైర్లు 16 ఇంచ్ అలా వీల్స్ వస్తాయండి. 16 ఇంచ్ అలా వీల్స్ కంపెనీ నుంచే వస్తాయి. ఈ వెహికల్ టైర్లు వచ్చేసరికి 90% బట్టిన ఉన్న, అంటే టైర్లు వేసి 50 కిలోమీటర్లు తిరిగి ఉంటుందండి బండి. అలాంటి టైర్లతో బండి ఉందండి. ఈ వెహికల్ మీరు ఇంటీరియర్ చెక్ చేసుకున్నట్లయితే ఈ జర్మన్ ఇంజన్ అంటారండి. ఈ స్కోడా వెహికల్ ఇంజన్ జర్మన్ ఇంజన్ అంటారు. మీరు ఇంటీరియర్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా, లగ్జరీగా, ప్రీమియం కార్ సిగ్మెంట్లో దీని యొక్క ఇంటీరియర్ అనేది అమర్చబడి ఉందండి. అలాగే ఈ వెహికల్ స్పీడ్ కెపాసిటీ కూడా 220 km/h అనే స్పీడ్ కంపెనీ నుంచి దీనికి అమర్చడం జరిగింది. కానీ అంత స్పీడ్ అయితే కనుక మన రోడ్స్లో ఇబ్బంది అండి. సో ఈ వెహికల్ అయితే కనుక హైవే ప్రయాణాల్లో చాలా బాగుంటుంది, దీని రైడ్ బాగుంటుంది అని చెప్పుకోదగ్గ ఇంజిన్ అని చెప్పుకోదగ్గ బండి అని చెప్పుకోవచ్చండి. ఈ వెహికల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసరికి 1,30,000 కిలోమీటర్లు తిరిగిందండి. ప్రతి 10,000 కిలోమీటర్లకి షోరూమ్ ట్రాకే. వెహికల్ అయితే కనుక ఎక్కడ డ్యామేజెస్ అవ్వటం కానీ, ఇబ్బంది పడటం కానీ అట్లాంటి జరిగిన బండి అయితే కాదండి. మీరంతా A to Z షోరూంలో చెక్ చేసుకోవచ్చు. ఈ రేర్ సీట్లో కూడా మనకి త్రీ మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేయొచ్చండి. లెదర్ ఇంటీరియర్స్తో వస్తుంది. ఈ రేర్ మెంబర్స్ కూర్చునే దగ్గర లెగ్ స్పేస్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి, హెడ్ స్పేస్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ప్లస్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుందండి. రేర్ చూసుకున్నట్లయితే ఒక 3 అమెరికన్ సూట్ కేసులు పెట్టగలిగే స్పేస్ అని చెప్పుకోవచ్చు. 550 లీటర్స్ బూట్ స్పేస్ అండి. అలాగే ఈ అడుగు భాగంలోనే మనకి స్టెపిన్ టైరు, వీల్ రెంచ్, జాకీ కిట్ ఇవన్నీ అమర్చడం జరుగుతుంది. చిన్నపిల్లలు అయితే కనుక ఆడుకోవచ్చండి ఈ డిక్కీ స్పేస్లో. అలాంటి స్పేస్ అని చెప్పుకోవచ్చు.
మీరు మీరు ఏ పార్ట్ చూసుకున్నా వెహికల్ ఎక్కడ ఏ పార్ట్ చూసుకున్నా ఇక్కడ ఆర్ట్ మారేండి మండే కాదు. వెహికల్ కనుక ఒరిజినల్ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎక్కడ పెయింట్ పట్టడం కానీ, యాక్సిడెంట్ అవుతుంది కానీ, గీతలు పట్టడం కానీ ఏమీ లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ప్లస్ వయసు పెద్దవాళ్ళు ఎక్కడానికి కానీ దిగడానికి కానీ కంఫర్టబుల్గా ఉండే రేర్ సీట్స్ అని చెప్పుకోవచ్చు. బండి అయితే కనుక లగ్జరీ వెహికల్ అండి, ప్రీమియం కార్ సెగ్మెంట్ చెప్పుకోవచ్చు. 2019 స్కోడా ర్యాపిడ్ స్టైల్ వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి. 1,30,000 కిలోమీటర్లు తిరిగిందండి. టైర్లు, ఇన్సూరెన్స్ అన్నీ లైవ్లో ఉన్నాయి. ఆంధ్ర వెహికల్ అండి, విజయవాడ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ గేర్ సిస్టమ్ వచ్చేసరికి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి. వెహికల్ అయితే కనుక చాలా కంఫర్ట్ రైడ్ ఉంటుంది. అలాగే ఇన్బిల్ట్ MP3 ప్లేయర్ కానివ్వండి, స్టీరియో మౌంటెడ్ బటన్స్ కానివ్వండి, వెహికల్ డాష్ బోర్డ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, సీట్స్ కానివ్వండి, కెపాసిటీ చాలా బాగుంటుందండి. ఇది అలాంటి లగ్జరీ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఈ వెహికల్ అయితే కనుక ఆంధ్ర వెహికల్ అండి, 2019 స్కోడా ర్యాపిడ్ స్టైల్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్, ఆంధ్ర బండి. ఈ స్కోడా ర్యాపిడ్ స్టైల్ వేరియంట్ సేల్ ప్రైస్ వచ్చేసరికి 8,60,000 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్ అండి, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. చూసి ట్రయల్ వేసిన తర్వాత మీకు నచ్చితే మాట్లాడచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.